బ్రిటన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హయత్ నగర్ లో మగవాళ్లను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తున్న కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ పేరుతో దగ్గర కావటం, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రహస్యంగా రికార్డు చేయడం, తర్వాత ఆ వీడియోలను చూపించి డబ్బులు దోచుకోవటం, ఇలాంటి నేర పద్ధతితో ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 8 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ఈ మహిళ రెండవ వివాహం ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో జరిగినట్లు సమాచారం. ఇక అతడితో పాటు ఆమె వ్యక్తిగత పనుల కోసం వచ్చే కారు డ్రైవర్ ను కూడా ఇదే విధంగా మభ్యపెట్టి లక్షల రూపాయలు కాజేసినట్లుగా దర్యాప్తులో బయటపడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది పోలీసు అధికారులు కూడా ఈమె ట్రాప్ లో పడినట్లుగా తెలుస్తోంది. వారితో గడిపే సమయంలో రహస్యంగా తీసిన వీడియోలను చూపిస్తూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మహిళ నడిపిన ఎక్స్టర్షన్ మోసాల గుట్టురట్టు చేయడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరికొంతమంది బాధితులు ఉండే అవకాశాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. సో కవితారెడ్డి వచ్చేసి మా తమ్ముని డ్రైవర్ జాబ్ లెక్క పెట్టుకుని కొన్ని డ్రైవర్ జాబ్ లెక్క ఒక 1 month 2 months ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ట్రావెల్ చేసిన తనతోని. చేసిన తర్వాత మా తమ్మునికి చెప్పిందట, ఎవరన్నా ఇట్లా నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను అండ్ ఇంకోటి బొటిక్ బిజినెస్ చేస్తాను, నాకు గ్రానైట్ బిజినెస్ ఉంది, సో దాని ద్వారా నాకు విదేశాల నుంచి బంగారం కూడా తీసుకొస్తాను, నాకు కొంచెం అమౌంట్ ఎక్కడైనా ఇప్పిస్తావా అని చెప్పేసి మా తమ్మునికి అడగడం జరిగింది. సో మా తమ్ముడు నాకు చెప్పాడు, అన్న ఇట్లా కవితారెడ్డి అని చెప్పేసి ఒక ఆమె పరిచయం అయింది, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ భార్య, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ జెన్యున్ ఉంటుంది, అమౌంట్ ఏమైనా ఇస్తావా అంటే నేను ఒకసారి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఎక్కడ ఇచ్చానంటే నేను ఫస్ట్ వచ్చేసి హైత్నగర్ బస్ స్టాప్ లో 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత 2,70,000 కూడా ఇవ్వడం జరిగింది, సేమ్ హైత్నగర్ బస్ స్టాప్ లోనే. అండ్ దాని తర్వాత సుధారెడ్డి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ అని చెప్పేసి గ్రానైట్ బిజినెస్ చేస్తుంది అని చెప్పేసి ఆమె కూడా నాకు 8 లక్షలు, నా చేత 8 లక్షలు ఇప్పించడం జరిగింది. అండ్ మూడు అమౌంట్లు ఇచ్చిన తర్వాత యాజ్ పర్ దానికి నాకు చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. కెనరా బ్యాంక్ ఒకటి, HDFC బ్యాంక్ చెక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ గా అయితే అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి, రేపిస్తాను మాపిస్తాం అని చెప్పేసి ఇట్లా గోల్డ్ స్టక్ అయిపోయింది, అమౌంట్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇట్లా డే బై డే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా నేను సీరియస్ గా అడిగేసరికి నా భర్త మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని అయితే అమౌంట్ ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి కొన్ని దుష్ప్రచార మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అండ్ బెదిరిస్తుంది, ఆమె బెదిరిస్తున్న రిటర్న్ లో మీ పేరు మీద కేసు పెడతాను, కేసు ఫైల్ చేస్తాను, నా భర్త వచ్చేసి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ బేస్ చేసుకుని నేను హైత్నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ గా అయితే అమౌంట్ అయితే కోల్పోయాను, బట్ నాకు కొంచెం న్యాయం జరుగుతా అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైత్నగర్ పోలీస్ స్టేషన్. నాకు ఇట్లా సిఐ భార్య గన్నపురెడ్డి కవితారెడ్డి అనే మేడం పరిచయం అయిన ఉండే. మా మేడం ఏమన్నా అంటే, నేను సిఐ వాళ్ళ భార్యని, ఇట్లా నాకు నీ కారు నాకు ఎంగేజ్ పెట్టు, నేను ఎక్కడంటే అక్కడ తిరుగుతప్పుడు ఎనీ టైం నాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేలా అంటే నేను పెట్టాను. ఒక 2-3 నెలలు తిరిగాక నాకు ఇలా గోల్డ్ బిజినెస్ ఉందని చెప్పేసి నన్ను అక్కడిక్కడ తిప్పినుండే, గజ్వేల్ కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కానీ అక్కడిక్కడ తిప్పి, అది నేను రాయల్ చిట్ బంద్ అంటే నెంబర్ ఆఫ్ ద డైరెక్టర్ అన్నది. ఓ 2 నెలల తర్వాత నాకు ఇలా కొద్దిగా డబ్బులు అవసరపడ్డాయంటే నన్ను అడిగితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా మనీ ఇప్పించినుంటి, నా దగ్గర కొద్దిగా ఉంటే ఇచ్చినుంటి నేను కొద్దిగా. ఆ తర్వాత ఒక 5-6 నెలల తర్వాత కొద్దిగా అంటే మేము డబ్బులు అడిగేసరికి వస్తున్నాయి అని చెప్పేసింది అన్నీ. ఆ తర్వాత సుధారెడ్డి అనే మేడాన్ని పరిచయం చేసి, ఇట్లా ల్యాండ్ ఉంది నాది, సేల్ కాగానే ఇస్తా అని చెప్పినుండే. ఆ తర్వాత సుధారెడ్డి మేడం కూడా ఆమెను అడిగితే ఏమంటారంటే, ఆమె ఏ పేరు చెప్పడం, ఆమె పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను మా అన్నం తీసుకున్న రోజు ఇంటికి పోతే, ఇంటికాడ చాలా మంది ఇట్లా బాధితురాలు ఇట్లా డబ్బుల కోసం వచ్చిపోతున్నారు. అంటే నాకు తెలిసి అంటే మా దగ్గర 30 లక్షల దాకా ఇప్పించినంటే నేను నా కారు నడిపిన డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు. అవి ఇవి కలిసి చాలా డబ్బులు రావాలి, నాకు మనీ కావాలని కోరుకున్నాను సార్. నిజం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నిన్ను నమ్మించాను కదా, నేను ఆమెను అడిగేయలేదు కదా అని అడుగుతున్నారు. అంటే నేను నా వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడిచ్చినాకనే తీసుకున్నాము కూడా, ఇస్తాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓసారి వెళ్తే ఒక రూమ్ మార్చినుండే, ఫస్ట్ నా రూమ్ లో లేకునేది, వేరే రూమ్ కాడిపోతే వాడ పోయినందుకు మేము అడిగితే అంటే ఆమె ఏమన్నా అంటే, నేను ఇయ్యనలే కదా ఇస్తాన్నది. తర్వాత గట్టిగా అడిగేసరికి నేను ఇప్పుడు అంటే వేరేలా మాట్లాడాను భర్త